పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు కూడా మిమ్మల్ని పాటల ద్వారా ఘనపరిచాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని తండ్రి మేము ధ్యానిస్తుండగా మాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకొనిచున్నాం. మీ వాక్యాన్ని ఎలా ఆలోచించాలో, ఎలా మేము అర్థం చేసుకోవాలో మాకు నేర్పించండి తండ్రి. చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నాకు అనుగ్రహించమని వేడుకొనిచ్చు. చెప్పుచున్న ప్రతి మాట తండ్రి వ్యర్థంగా కాకోకుండా వినిన దాన్ని బట్టి మా జీవితాల్లో తండ్రి జరిగించులాగున మాకు మంచి జ్ఞానాన్ని దయచేయమని వేడుకొనిచ్చు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మొదటిగా మరి తండ్రి అనే దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చేరవచ్చిన దేవుని పెళ్ళైన మీ అందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనలు తెలియజేస్తున్నందుకు కూడా మరొకసారి మనందరం కూడా కలుసుకొని దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుకున్నటకు దేవుడు మనకు దయచేసిన ఈ గొప్పదైన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మళ్ళీ ఈరోజు మరికొన్ని విషయాలను మనం ఆలోచించేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలని మనం చేస్తూ ఉన్నాను. గత వారంలో మీరు దేని గురించి విన్నారు? నిన్నటి వారంలో నిజమైన క్రైస్తవులు ఎవరు, నకిలీ క్రైస్తవులు ఎవరు, వాటి యొక్క తేడాలు. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? నిజమైన క్రైస్తవుని గురించి ఏమి విన్నారు? ఇంకా చెప్పలేదా? చెప్పారు. ఏం విన్నారు నిజమైన క్రైస్తవుని గురించి? సరే, నకిలీ క్రైస్తవుల గురించి ఏమి విన్నారు? నకిలీ క్రైస్తవులు ఎలా ఉంటారు, వారి గురించి ఏమని మనం విన్నాం నిన్నటి వారంలో విన్నారు కదా. ఏమని విన్నారు? దాంట్లో నకిలీ క్రైస్తవులు అంటే ఏంటి, దాని గురించి వివరణ ఏంటి? ఒక మాటలో నకిలీ క్రైస్తవులు ఎలా ఉంటారంటే తోడేల యొక్క స్వభావం కలిగిన వారుగా ఉంటారు. తోడేల యొక్క స్వభావం, వారు ఏం ధరించుకుంటారు పైన అంటే గొర్రె చర్మాన్ని ధరించుకున్న వారిని ఏమంటారు? నకిలీ క్రైస్తవులు అంటారు. నిజమైన క్రైస్తవులు దేవుని యందు ఇవేనా చెప్పిండేది? ఇంకా ఏమైనా చెప్పారా? సంఘంలో ఎలా ఉండాలి, సంఘాన్ని యొక్క దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో సంఘాన్ని బట్టి అవి నెరవేర్చిన వారందరూ కూడా ఎవరట? నిజమైన క్రైస్తవులు. అంటే మొత్తానికి క్రైస్తవుల గురించి మనం విన్నారు మొత్తానికి నిన్నటి రోజున. రైట్. మళ్ళీ ఈరోజు గతంలో కొన్ని మాటలు మీకు చెప్పాను. దేని గురించి అంటే స్టాప్ అయినాయి కొన్ని రోజులు కదా, సువార్త ప్రయాణం గురించి. అపోస్తలుడైన పౌలు గారు మొదటి సువార్త ప్రయాణం కదా, మనం అందులో ఉన్నాం, దాన్ని కొనసాగించబడుతున్నాం. పోయిన గత దాదాపుగా ఎన్ని రోజులైంది, ఎన్ని వారాలైంది? 4 వారాలైందా? 3 వారాలు దాదాపు అయిపోయింది. ఇది 4వ వారం. గత వారంలో 3 వారాల క్రిందట అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క మొదటి సువార్త ప్రయాణాన్ని ప్రారంభించాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్? మొదటిగా వాళ్ళు అంత్యోక్యలో ఉన్నారు కదా. కాదు, జాగ్రత్త వినండి. ఫస్ట్ వీళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభించబడింది మొదటి సువార్త ప్రయాణం అని అంటే మొట్టమొదటిగా అంత్యోక్యల నుంచి ప్రారంభించడం జరిగింది కదా. రైట్. అంత్యోక్యల నుంచి ఎక్కడికి వచ్చారు? మరలా అంత్యోక్యల నుంచి మొదటి సువార్త ప్రయాణంలో ఎక్కడికి వచ్చారు? సెలూకయకు వచ్చారు. పైన మ్యాప్లో మనకు కనబడుతుంది, అంత్యోక్య పైనే సెలూకయ కనబడుతుంది. సెలూకయ నుంచి ఎక్కడికి వచ్చారు? మరలా కుప్రాకు వచ్చారు కదా. కుప్రా అనేది ఏ పట్టణం అని చూసుకున్నాం మనం? కుప్రా. రైట్. కుప్రా నుంచి ఎక్కడికి వస్తారు? కనీసం
సెలూకయ్యకి సలామిలోనికి వస్తారు. రైట్. సలామిలో నుంచి మరలా ఎక్కడికి వస్తారు? పాపు పట్టణానికి వస్తారు కదా. ఈ పాపులో ఏం జరిగింది? ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరైనా? బర్యేసు అనే వ్యక్తి, గారడి చేయవాడు వ్యక్తి అయినా కదా. ఆ పాపలో మొత్తం కనపడుతుంది. ఆ పాప నుంచి మరలా ఎక్కడికి వస్తాడు? పెర్గేకి వస్తారు. అక్కడి నుంచి మరలా వేరే పట్టణానికి వస్తారండి. ఎక్కడికి? పిసిదియాలోనే అంత్యోకు వస్తారు. ఈ పెర్గేలో ఒక విషయం జరుగుతుంది. ఏంటనంటే, అంత్యోకు నుంచి ప్రారంభంలో 3 బయలుదేరుతారు. మీరు బాగా వినాలి ఇక్కడ. అంత్యోకు నుంచి బయలుదేరుతారు కదా. ఎవరెవరు బయలుదేరుతారు? బర్నబా గారు, తర్వాత పౌలు గారు, తర్వాత యోహాను గారు. ఈ పెర్గేకి వచ్చేసరికి యోహాను గారు ఏమవుతారు? తిరిగి వెళ్ళిపోతారు. డ్రాప్ అవుట్ అవుతాడు. ఇక్కడ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతారు? యెరూషలేం పట్టణానికి వెళ్తారు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆ పెర్గే నుంచి మరలా పట్టణానికి వస్తారు, పిసిదియాలోని అంత్యోకుకి. అంటే ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? పౌలు గారు ఉన్నారు, బర్నబా గారు ఉన్నారు. ఈ పిసిదియాలోని అంత్యోకులో ఏం జరిగింది? బాగా వినాలి మీరు. పిసిదియా అంత్యోకులో ఏం జరిగింది? అక్కడ సమాజ మందిరంలో వాక్యాన్ని అక్కడ బోధింపబడుతుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఎవరు? పౌలు గారు, బర్నబా గారు. వీళ్ళు కూర్చుంటే అక్కడున్న యూదులు అధికారులు ఏం చేస్తారు? మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సమాజానికి అని అవకాశం ఇస్తారు. పౌలు గారు ఏం చేస్తారు? ఇంకా వాక్యాన్ని ప్రారంభిస్తారు. అక్కడ యెహోవా దేవునికి తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు. కానీ ఎవరి గురించి తెలియదు? ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలియదు. అందుకనే మొత్తం హిస్టరీని ఎత్తుకుంటూ వచ్చి చివరికి యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తారు ఈ పిసిదియా అంత్యోకులో కదా. మొత్తం కూడా ఆయన మరణించాడు, తిరిగి లేచాడు అని, ఆయన గురించి ప్రవచనాలు కూడా ఉన్నాయని మొత్తం కూడా ఆ పిసిదియా అంత్యోకులో మొత్తం కూడా వివరించబడుతుంది. పౌలు గారు బోధిస్తారు. తర్వాత అదంతా బోధించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడున్న వారందరూ కూడా వేడుకుంటారు. ఎందుకు? మరలా మాకు వారం మా దగ్గర ఉండి మరలా విశ్రాంతి దినం వస్తుంది కదా, ఆ విశ్రాంతి దినం కూడా మాకు బోధించండి అని వారిని నిలబెడతారు. ఎవరు? పిసిదియాలోని అంత్యోకులో ఉన్నవారు, అంటే వాక్యాన్ని విశ్వసించిన వారు నిలబెడతారు. ఇంకా ఆ వారం అంతా ఆ చుట్టుపక్కల గ్రామాలు, ప్రాంతాలన్నీ పౌలు గారు, బర్నబా గారు వెళ్ళి చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత శనివారం వచ్చేస్తుంది. విశ్రాంతి దినం ఏ రోజు పడుతుంది? శనివారం రోజు. ఆ రోజు వచ్చిన తర్వాత ఈ మొత్తం ఊరే ఏమవుతుంది? పౌలు గారి దగ్గరికి, బర్నబా దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది వస్తారు. ఎవరు? యూదులైన వారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? వారి మీద కక్ష కడతారు కదా. విశ్రాంతి దినం రోజు అందరు వెళ్ళిపోతారు. ప్రతి విశ్రాంతి దినం రోజున అంతమంది కూడుకునేవారు కాదు కదా. ఎప్పుడైతే మత్సరంతో నిండుకున్నారంట వాళ్ళు, కింద చదివితే అక్కడ మత్సరంతో నిండుకొని వారి మీద తిరుగుబాటు చేశారని రాయబడుతుంది అక్కడ. ఇంకా మొత్తానికి వాళ్ళని తిరుగుబాటు చేస్తారు. అక్కడున్న వారందరూ, మీరు బాగినండి ఇక్కడ, అక్కడున్న యూదులందరూ కలిసి పౌలు గారు, బర్నబా గారి మీద తిరుగుబాటు చేస్తారు కదా. తిరుగుబాటు చేసిన తర్వాత అక్కడ ఏదో విధంగా తప్పించేసుకుంటారు. మరలా ఆ ప్రాంతం అంతా వాక్యం చెబుతున్నప్పుడు వీళ్ళు ఇలాగైతే కాదని యూదులైన వారందరూ ఎవరిని తీసుకొని వస్తారు అంటే, అధికారం గల కొంతమంది స్త్రీలను తీసుకొని వస్తారు కదా. తీసుకొని వచ్చి వారి మీద లేని మరి అన్యాయాన్ని మోపి, వారి మీద నేరాన్ని మోపి మొత్తానికి వాళ్ళ ఊరు నుంచి వెలేస్తారు. ఇప్పుడు పిసిదియాలోని అంత్యోకుల నుంచి ఎక్కడికి వెలివేస్తారు? వాళ్ళని ఎక్కడికి వెళ్ళిపోతారు నెక్స్ట్ అని అంటే, ఇకోనియాకి వెళతారు. ఇక్కడ వరకు మనం చూసుకున్నాం కదా. ఆ అంత్యోకుల నుంచి మొత్తానికి ఇకోనియాకి వచ్చారు. ఇప్పుడు ఇకోనియాలో ఏం జరిగింది? ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రైట్. అపోస్తలుల కార్యములు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఆలోచించేద్దాం. అంతకంటే ముందుగా పైన 51 నుంచి ఆలోచించగలిగితే, వీరు తమ పాదధూళిని వారి తట్టు తులిపివేసి
ఇకోనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారేరి. ఏం చేశారు? అక్కడున్న వారందరూ వెలివేస్తే ఆ అపోస్తులైన పౌలు గారు, బర్నబారు, అక్కడున్న వారందరూ ఏం చేశారు? ఇక వాళ్ళందరూ వారి వైపు పాదధూళిని దులిపేసి వచ్చేసారట. ఇక ఎందుకు దులిపేసి వచ్చేవలసి వచ్చింది? అక్కడ అదే సాక్ష్యంగా ఉంటుంది కదా. రెండో రాకట్లో మొత్తం కూడా ప్రతిదీ సాక్ష్యం చెప్పేస్తాడు దేవునికి. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇక ఆ ఊరు నుంచి ఆనందంగా బయటకు వచ్చేస్తారట. వచ్చి పరిశుద్ధాత్మ నిండుకున్న వారాయి. ఇప్పుడు 14 చూస్తే ఇకోనియాలో జరిగినది ఏమనగా, ఇకోనియాలో మ్యాప్లో మనకు కంపల్సరిగా కనపడుతుంది. ఎక్కడంటే పౌలు గారు సొంతూరు ఏది? సౌలు గారు అంత్యోక్య. పౌలు గారు సొంతూరు ఏది? తార్సు పట్టణం పక్కనే ఇకోనియా ఉంటుంది. ఇకోనియాలో కింద 2 పట్టణాలు ఉంటాయి. ఆ 2 పట్టణాలకి మరొక పేరు కూడా ఉంది బైబిల్లో. అవి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇకోనియాలో తర్వాత దగ్గరలో తార్సు పట్టణాలు ఉన్నాయి. ఇవి ఆలోచించాలి, బాగా గుర్తుపెట్టేసుకోవాలి. ఇకోనియాలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఏం చేశారంటే అక్కడ ఇకోనియాలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ఏం చేశాడు? ఇక పౌలు గారు బోధించారు. పౌలు గారి యొక్క ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన మానుకోకుండా ఫస్ట్ వెళ్ళి ఊరికి వెళ్ళి చేసే పని ఏంటో తెలుసా? వాక్యాన్ని ప్రకటించడమే. ఆయన వాడుకు చొప్పున బైబిల్లో ఒక మాట ఉంటుంది. దాన్ని బట్టి అంటే ఆయన వాడుకు చొప్పున ఏంటంటే, ఊరికి వెళ్ళగానే ఆయన వాక్యం చెప్పడానికి చూసుకోవడానికి వెళ్ళి వాక్యం చెప్పేసి వస్తారంట. ఫస్ట్ ఆయన చేసే పని. అలాగే వెళ్ళాడు, చాలామందికి వాక్యం చెప్పారు, విశ్వసించారు. 2వ వచనం చూస్తే అయితే విధేయులైన యూదులు, చూస్తున్నారు బైబిల్ని బాగా, అవిధేయులైన యూదులు చూడాలి బాగా. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగబుట్టించారు. ఏం చేశారు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు పని ఆగట్లేదు. వీళ్ళు సువార్త పని వీళ్ళు ఆగట్లేదు, అడ్డుకునే పని కూడా వీళ్ళు ఆగట్లేదు. ఎవరు అడ్డుకుంటున్నారు? యూదులు. ఇక్కడ వ్రాయబడుతూ అవిధేయులైన యూదులు అన్యజనులను ఏం చేస్తున్నారట? ఎందుకు? పైన వచ్చిన వాళ్ళు బాగా ఆలోచన చేస్తే సువార్తను ఎన్నో పైన సందర్భాలు చాలా ఉన్నాయి కదా, గతంలో చూసుకున్నాం మనం. వాళ్ళు ఎక్కడ వాక్యాన్ని చెబుతున్నా వాళ్ళ యూదులైన వారు అధికారులను తర్వాత స్త్రీలను ఇలా వెంట పెట్టేసుకుని వాళ్ళని హింసించే వాళ్ళు, ఊరు బయటికి పంపించేవారు. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఈ ఇకోనియా పట్టణంలో వీళ్ళు కూడా పురికొల్పుకుంటున్నారట. పురికొల్పుకొని వారి మనసులో సహోదరుల మీద పగ పుట్టించారు. ఎవరి మీద పుట్టించారట పగ? సహోదరుల మీద. అంటే పౌలు గారు, బర్నబా గారు చెప్పేవారి మీదే కదా పగ పుట్టించిరి. ఇప్పుడు చెప్పే మాట చాలా వండర్ఫుల్గా ఉంటుందండి 3వ వచనంలో. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ఇది వండర్ఫుల్ మాట. ఏంటనంటే వీళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా వారు మాత్రం దేవుని మాత్రం వదలడం లేదు. వీళ్ళు ఏం చేశారట? వీళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా వారు ప్రభువుని ఆనుకున్నారట. ఆనుకోవడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు పక్కన నిలబడితే ఆయన ఆనుకోవడమా? మరి ఎలాగ ఆనుకోవడం అంటే ఎనీ టైం దేవునిలో కనపడడం. దేవునిలో ఆనుకోవడం అంటే ఇంకా లోతుల్లోనికి వెళ్తే దేవుని మాటకు కట్టుబడి జీవించడం, అంతే కదా ఆనుకొని నిలబడడం అంటే. అలాగా వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే దేవుణ్ణి విడిచి వాళ్ళు వెళ్ళిపోవట్లేదు. దేవుని ఆనుకొని ఉన్నారట. పాత నిబంధనలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు కదా, యోబు గారు. ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినా చూడండి కదా, ఆయన దేవుని ఎక్కడైనా సరే నోటు నుంచి కానీ ఎక్కడైనా వ్యతిరేకంగా మాట్లాడారా చెప్పండి? లేదు. ఆయన ఆఖరికి తన యొక్క శరీరంలో ఉన్న ఆరోగ్యం మొత్తం కూడా క్షీణించిపోయింది. అప్పుడు కూడా ఏమైనా మాట్లాడా? లేదు. అంటే అర్థం ఏంటి? ఆయన ఆనుకున్నాడు, ఆయన నిత్యజీవం అని అనుకున్నాడు. అలాగే ఈ పౌలు గారి, బర్నబా గారికి వీళ్ళకి అర్థమైపోయింది. నిత్య జీవాన్ని బోధించేవాడు ప్రభువు, ఆయన మనం ఆనుకోవాలి. అంటే ఆయన చెప్పినట్టు మనం వినాలి. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఆయన్ని విడవకూడదు అని వాళ్ళు ధైర్యముగా బోధించారంటే ఇంకా
ఏం చేశారు? ఫస్ట్ ఆ ఊర్లో ఇకోనేకి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని బోధిస్తే అందరూ కూడా పురికొల్పారంట అతని మీద. తర్వాత వాళ్ళు ఎలాగ ఉన్నారు? ఇప్పుడు ధైర్యముగా అక్కడ మాట్లాడుతున్నారట. బహుకాలం మరలా అక్కడ గడిపి ఎంతకాలం? కొంతకాలం గడిపారంట. కింద వచ్చిన వాళ్ళు చూస్తే, ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఎవరి ద్వారా? ఇంక వాళ్ళ సాక్షులిక కదా, ఎంత గొప్పగా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా. కింద చూస్తే ఇప్పుడు వాక్యాన్ని బోధించిన తర్వాతనండి కొంతమంది డివైడ్ అయిపోతారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఒక 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయి వీళ్ళిద్దరికీ కొద్దిగా వాదోపవాదాలు జరుగుతాయి, గొడవలు ప్రారంభమవుతాయి. అది ఎందుకు జరుగుతాయో చూద్దాం. 4 వచనం చూస్తే, ఆ పట్టణపు సమాజ జన సమూహములలో భేదములు పుట్టగా. ఏం ప్రారంభమయ్యాయి? భేదములు అంటే విడదీసుకోవడం కదా, వేరు కావడం, భేదాభిప్రాయాలు. భేదాలంటే అర్థం ఏంటిగా? నీది నాకు నచ్చలేనప్పుడు నేను వేరవుతా, అదే కదా. ఇప్పుడు వాక్య విషయంలో భేదాభిప్రాయాలు కలిగాయి ఇప్పుడు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షంగాను నిలబడరే. అంటే 2 గ్రూపులు కనపడుతున్నాయి. ఎవరెవరు? కొంతమంది అపోస్తులుగా ఉన్న కొంతమంది అపోస్తుల పక్షం చేరారు, మరికొంతమంది యూదుల పక్షం 2 గ్రూపులుగా విడిపోయారట. చూద్దాం తర్వాత ఏం జరిగిందో. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి, ఎవరెవరు కలిశారంటే ఇప్పుడు అన్యజనులు కలిశారట, యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలెనని ఎండిరి. వాళ్ళ ఆలోచన ఎలా ఉందట? యూదులు, తర్వాత అన్యులు, తర్వాత అధికారులు ముగ్గురు ఏకమయ్యారట. ఏ పట్టణంలో? ఇకోనియా పట్టణంలో వీళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి ఆలోచనలు కలిగిన వారుగా ఉన్నారట. ఇది వీళ్ళందరూ పౌలు గారు తెలుసుకొని ఇప్పుడు ఏం చేశారంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారంటే. చూద్దాం అక్కడ నుంచి ఏ పట్టణానికి వెళ్తారో బాగా ఆలోచించాలి. ఇక్కడ ఆలోచనలు చూస్తే, వారా సంగతి తెలుసుకొని లుకయోనియాలోని పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపక్కలనున్న ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు? ఫస్ట్ ఇకోనియాలో ఉన్నారు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారట? లుకయోనియా. ఈ 2 పట్టణస్థులకి పేరేంటనంటే, ఏ పట్టణస్థులు? లుస్త్రా, దెర్బే. ఈ 2 పట్టణస్థులు ఉన్నాయి కదా, ఈ 2 పట్టణస్థులకి ఒకే పేరు ఏంటనంటే లుకయోనియా. ఈ లుకయోనియాకు వచ్చి ఆ లుకయోనియాలో లుస్త్రాను దెర్బేకు మిగతా గల ప్రాంతాలన్నిటికీ వాక్యం చెప్తారండి. మ్యాప్లో తార్సు పక్కనే ఈ 2 పేర్లు ఉంటాయి. మీరు బాగా చూస్తే మ్యాప్లో బ్యాక్ సైడు ఈ తార్సు కదా పౌలు గారి యొక్క సొంత ఊరు. అది ఆ తార్సు పక్కనే దెర్బే, లుస్త్రా, పైన ఇకోనియా మనకు కనబడుతుంది. అక్కడికి వస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఇకోనియా నుంచి లుకయోనియాలోనికి వస్తారు. ఆ లుకయోనియాలో ఏ పట్టణాలు ఉన్నాయి? లుస్త్రా, దెర్బే. బాగా ఆలోచించాలి. ఇకోనియా నుంచి లుకయోనియాకి వస్తారు. లుకయోనియాలో ఏ పట్టణస్థులు ఉన్నాయి? లుస్త్రా, దెర్బే. అక్కడికి వచ్చి పారిపోయిన మాట మనకు రాయించబడుతుంది కదా, పారిపోయి. ఈ మాట విన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారు చెప్పండి? పౌలు గారు వాళ్ళ యొక్క బాధ పడలేక భయపడి అక్కడి నుంచి కూడా పారిపోయారు అని చాలామంది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళ మీదే కాదు, యేసుక్రీస్తు వారి మీద కూడా ఏం చేస్తుండో తెలుసా? ఆయన కూడా పారిపోయాడు, భయం ఉంది కాబట్టే. యేసుక్రీస్తు సిలువ వేసింది తానంతకు తానే రాలేదు, ఆయన పట్టుబడి తీసుకుని వచ్చేసారే తప్ప తనంతకు తాను ఎప్పుడు కూడా ఆయన సిలువడానికి అప్పగింపబడలేదు అని చాలామంది మాట్లాడుతున్నారు. మరి నిజమేంటి? తనకు తాను అప్పగింపబడలేదు యేసుక్రీస్తు వారు, తనకు తాను అప్పగింపబడ్డాడు గనుకనే ఎన్నో సందర్భాలు కనపడుతున్నప్పుడు మనకు ఆయన పట్టుకోవడానికి గెత్సేమనే తోటకి వెళ్తారు కదా. గెత్సేమనే తోటకి వెళ్ళినప్పుడు అందులో ఉన్న సైనికునికి పేతురు గారు ఏం చేస్తారు? నరికేస్తారు. కావాలనుకుంటే అప్పుడైనా ఎదిరించి పోరాడి తప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఎందుకు సైలెంట్గా మౌనంగా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు కదా?
ఆలోచన చేస్తే తన్ను తాను అర్పించేసుకున్నాడు. వాళ్ళు ప్రారంభంలోనే ఆయన రాకముందే పరలోకంలో అందరి గురించి నా ప్రాణాన్ని అనుకున్నాడు కనుక భూమి మీదకి రావాలి, ఆయన మరణించాలి. అంతేగాని ఇప్పుడున్నవారు ఏమంటున్నారంటే ఆయన్ని ఏమంటున్నారంటే ఆయన గురించి ఆయన ఏం సొంతంగా ఆయన వెళ్ళి అప్పగించుకోలేదు, ఆయన భయపడి ఎన్నోసార్లు దాక్కున్నాడు కదా. ఆయన దాక్కుడా ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే ఇంకా టైం ఉంది అక్కడ. ఇక్కడ కూడా రండి, వీళ్ళు ఎందుకు వెళ్ళిపోవాల్సింది పారిపోవాల్సి వచ్చింది అని అంటే వాళ్ళు అక్కడ చంపారనుకోండి, సువార్త ఇంకా కొనసాగింపబడదు కదా, సువార్త ఆగిపోద్ది. అందుకని ఏం చేశారు వాళ్ళు, వేరే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించారట. ఇప్పుడు ఎక్కడున్నారు ప్రజెంట్ వీళ్ళు? ఎక్కడున్నారు? లుకయోనియా. పలకండి ఒకసారి. లుకయోనియా, లుకయోనియా, ఇకోనియా. ఫస్ట్ ఇకోనియా, తర్వాత లుకయోనియా కదా. ఈ పదం పలకడానికి కొంచెం ప్రాక్టీస్ కావాలి లుకయోనియా అనే పట్టణానికి, ఎందుకంటే రెండు ఒకేలా కనపడతాయి మనకి. అక్కడికి వచ్చారు. లుకయోనియాలో 2 పట్టణాలు ఉన్నాయి, ఒకటి లుస్త్రా, దెర్బే. ఇప్పుడు లుస్త్రాకి వెళ్తారండి. లుస్త్రాలో జరిగింది ఏంటి? లుస్త్రాలో ఎన్నోసార్లు మనం చదువుకున్నాం కదా. లుస్త్రాలో ఈ పౌలు గారి యొక్క మొదటి ప్రయాణంలో చివరి భాగాలు ఇవన్నీ కూడా లుస్త్రాకి వస్తారు. లుస్త్రాకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మనం బాగా ఆలోచించాలి. రైట్, 7వ వచనం నుంచి ఆలోచించేద్దాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడంటే, లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండువాడు. ఎవరితను? జనరల్గా ఆ పట్టణానికి వచ్చారు పౌలు గారు. ఏ పట్టణానికి వచ్చారు ఇప్పుడు? లుస్త్రా. లుస్త్రా పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఓ వ్యక్తి కనపడ్డాడు. ఎవరు? అతని చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఆయనకి కాళ్ళు లేవు. తర్వాత 8-9 వచనం చూస్తే అతడు పౌలు మాటలాడుట వినెను. ఎవరు మాట్లాడినారట? పౌలు గారు. అంటే ఇంకా వాక్యాన్ని చెప్పడం అన్నీ కూడా విన్నాడు. ఆయనకి ఆశ కలిగింది ఆయన చూడాలి అని. తర్వాత వినెను, పౌలు అతన్ని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించారట. ఇప్పుడున్న చాలామంది స్వస్థతలు చేసే వరాలు కలిగిన వారి గురించి ఆలోచన చేస్తే వాళ్ళకి విశ్వాసం ఉందా లేదా అని తెలియాలంటే ఇప్పుడున్న వారికి సాధ్యమవుతుందా? కానీ పౌలు గారు మీరు బాగా అబ్జర్వేషన్ చేస్తే ఇతను స్వస్థత పొందడానికి అర్హుడు, విశ్వాసం కలిగిన వాడు అని ఏమైనా మాట్లాడి తెలుసుకున్నాడా? ఓన్లీ చూసాడట అంతే. అతను చూసాడట. అతను చూసేసరికి ఇతను విశ్వాసం కలిగిన వాడు అని చూసిన వెంటనే తెలుసుకునే శక్తి ఆనాడు అపోస్తులైన వారికి ఉందండి. మరి ఇప్పుడున్న వారికి ఉందా? అసలు స్వస్థత వరాలే ఇప్పుడు లేవు. మరి అతనిలో విశ్వాసం ఉందో లేదో తెలియాలంటే ఎలా తెలుసుకోవాలని చెప్పండి? తెలుసుకోవాలి విశ్వాసం ఉందో లేదని. పైకి ఏమో నటించచ్చేమో విశ్వాసం కలిగిన వాడుగా, కానీ లోన తమ మనసులో ఇతరుల మనసులో ఏముందో తెలియాలంటే ఎవ్వరు తెలుసుకోలేరు, ఒక్క దేవుడు తప్ప. అతనికి ఇప్పుడు ఎలా తెలిసిపోతుంది పౌలు గారికి? ఎవరి పూర్ణంగా ఉన్నాడు? ఆత్మ పూర్ణుడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నాడు కనుకనే ప్రతి విషయానికి తెలిసిపోతుంది కదా. తెలిసిపోయిందండి. చూద్దాం అదే మాట చదివితే, అతడు పౌలు మాటలాడుట వినెను, పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని ఒకసారి చూశాడంట అంతే. చూసిన వెంటనే ఇతనుకు స్వస్థత పొందడానికి అర్హుడితను, చాలా విశ్వాసపరుడితను అని అతనికి తెలిసిపోయిందంట. సేమ్ ఇలాగే యేసుక్రీస్తు వారికి కూడా తెలిసిపోతుంది ఒక విషయం. ఏంటి? కాదు అంటే సేమ్ స్వస్థత పొందుతుంది ఒక స్త్రీ, స్వస్థత పొందుతుంది కదా. రక్తస్రావం గల స్త్రీ కదా. ఆయన వెళ్ళిపోతుంటే ఆయన చెంగు ముట్టుకుంది, ఆయనకి తెలిసిపోయింది. ముందుకు వెళ్ళిపోతారు కానీ తెలిసిపోయింది ఎవరు ముట్టుకున్నారో ఏం కథ అని. అంటే ఆయన ఎంత ఆత్మ కదా, ఆయనకి అంత ఆత్మ ప్రభావము శక్తి అంటే అలా ఉంటుంది. అలాగా పౌలు గారికి కూడా అలాగే ఆత్మపూర్ణంగా ఉన్నాడు కనుక ఈ విషయాలన్నీ కూడా తెలిసిపోయింది ఆయనకి. రైట్, ఇప్పుడు కింద ఏం జరిగిందో చూడాలి బాగా. నీ పాదములు 10వ వచనం చూస్తే, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ఏం చేసిన మొత్తానికి? ఇక ఆయన విశ్వాసం ద్వారా
ఆయన నడిచాడు, స్వస్థత పొందాడు, గంతులు వేస్తున్నాడట. అంతవరకు అక్కడ కూర్చున్న వ్యక్తి అయినా సడన్గా ఆ యొక్క పౌలు గారి ద్వారా, విశ్వాసం ద్వారా బాగుపరచబడిన తర్వాత ఆయన లేచి గంతులు వేస్తున్నాడు, తిరుగుతున్నాడు అంతా కూడా. ఇప్పుడు ఆ ఊరు మొత్తం తెలిసిపోయిందండి కదా. ఏం తెలిసిపోయింది? మన ఊరికి లుస్త్రా అనే పట్టణానికి, మన ఊరికి ఒక దేవదూత వచ్చింది, మానవ స్వరూపంలో దేవదూత వచ్చింది. మీకు పొద్దున ఏం జరిగిందో తెలుసా? ఒక వ్యక్తిని, చిన్నప్పటి నుంచి కాళ్ళు లేక నడవలేక ఉన్న వ్యక్తిని ఏం చేశాడు తెలుసా? అతను ఒక్కసారి దిగ్గుని లేచి ఆయన నిలబెట్టి అడిగి చేశాడు. అంత పవర్ ఉంది అతను. అందరు ఊరే టామటం అయిపోయింది మొత్తం కూడా, అందరికి తెలిసిపోయింది. చూద్దాం మాటలు కూడా. నీ పాదములు మోపి సరగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. 11వ వచనంలో జన సమూహములు పౌలు చేసిన దానిని చూసి ఏం చేసుకున్నారట? లుకయోనియ భాషలో, అంటే అది ఒక దేశం. లుకయోని అనేది ఒక దేశం, ఆ దేశానికి ఒక భాష కదా. ఈ భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి జనరల్గా చెప్పాలంటే? ఒకటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళీ వగేర వగేర ఇంకా చాలా ఉంటాయి. ముఖ్యమైనవంటే జనరల్గా ఎవరన్నా పక్క దేశాల నుంచి వచ్చినా ఎక్కువగా ఈ దేశానికి మాతృభాష అంటే ఇది ఏమంటారు చెప్పండి? ఇంకో భాష. ఇవి రెండు భాషల్లోనే ఎక్కువగా ఉంటుంది ఇది. అలాగా ఆ దేశానికి లుకయోనియా దేశంలో ఒక భాష ఉంది. ఆ దేశాన్ని బట్టి ఆ భాష చెప్తున్నారట. ఏది ఏ భాష అంటున్నారట? లుకయోనియా భాష. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ భాషలో. చూద్దాం. లుకయోనియా భాషలో ఏమంటున్నారంటే వాళ్ళు, దేవతలు మనుష్య రూపములు దాల్చి మన యొద్దకు దిగి వచ్చున్నారని కేక వేసి ఏం చేశారంట? మొత్తం కూడా పౌలు గారు చేసిన దానికి మొత్తం కూడా కేక వేసి చెప్పారంట. మన ఊరికి ఒక దేవతలు వచ్చారు మనుష్య రూపం ధరించుకొని, వీళ్ళెవరో కాదు దేవతలు అని గొప్పగా చెప్పుకుంటున్నారంట. చెప్పిన తర్వాత వాళ్ళకంటూ కొన్ని పేర్లు పెట్టారంట. ఏమేమి పేర్లు పెట్టారట? చూస్తే బర్నబాకు దుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టెను. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాను అనుకుంటా, మరలా ఒకసారి చెప్తా. ఏంటంటే వీళ్ళిద్దరిలో సీనియర్ ఎవరు? పౌలు గారా బర్నబా గారు? లేకపోతే బర్నబా గారా పౌలు గారా? పౌలు గారైనా సీనియర్, బర్నబా గారు సీనియర్. అంటే ఫస్ట్ దేవునిలో ఉన్న వ్యక్తి ఎవరు తెలుసా? బర్నబా గారే. అంతేనా? ఎలా చెప్పొచ్చు అంటే అంత్యోక్యకు వచ్చిన తర్వాత ఎవరు నమ్మరు కదా, దమస్కుకి కదా. దమస్కుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మార్పు చెందుతాడు, ఆయన బాప్తిజం తీసుకొని వస్తాడు ఇక్కడ అంత్యోక్యకి వచ్చిన తర్వాత క్రీస్తు గురించి చెబుతున్నప్పుడు ఇక్కడ ఎవరు నమ్మరండి అసలుకి. అంటే ఇవేమన్నా ఇలాగా పైకి నటిస్తున్నాడేమో అతను మళ్ళీ మమ్మల్ని ఏదోటి చేయడానికి అని అందరూ అనుకుంటున్నప్పుడు ఈ యొక్క బర్నబా గారు వచ్చి ఆదరించి జరిగిన విషయం అంతా శిష్యులైన వారందరూ చెప్తారండి. సీనియర్ ఎవరు? వాక్య విషయంలో కానీ బోధించే విషయంలో కానీ కదా. నేను ధైర్యం అవన్నీ అడగలేదు, ఇంకా ఓన్లీ సీనియర్ ఎవరు అని అన్నప్పుడు బర్నబా గారు కదా. మళ్ళీ ఎక్కువగా ఎవరు బాగా చెప్పిండొచ్చు? సీనియర్గా జనరల్గా ఆలోచించేయండి. ఎవరు ముఖ్య ప్రసంగి? ఎవరు? మళ్ళీ సీనియర్కి ఇవ్వాలి కదా ముఖ్య ప్రసంగి. ఇప్పుడు ఫస్ట్ నుంచి జనరల్గా ఆలోచించేదా? ఫస్ట్ నుంచి నేను ఉన్నానండి, నేను వాక్యం చెప్తున్నాను, బాగా చెప్తున్నప్పుడు మధ్యలో వ్యక్తి వచ్చాడు. మధ్యలో వచ్చి అతను కూడా బాగా చెప్తున్నాడు. ఇప్పుడు ముఖ్య ప్రసంగి కూడా ఎవరిని అనాలి? కానీ ఇప్పుడు మధ్యలో వచ్చినవని అంటున్నారు. ఇప్పుడు నాకు ఎలా ఉండాలి చెప్పండి? అంటే ఇన్ని సంవత్సరాలు నేను వాక్యం చెబుతుంటే మధ్యలో వచ్చిన ఆయన మీరు ఏమంటున్నారు? ముఖ్య ప్రసంగే ఉంటున్నారు. అలాగైతే ఇప్పటి నుంచి మీకు వాక్యం చెప్పను. అలా ఏమైనా బర్నబా గారు అన్నారు అక్కడ? పౌలు గారు ఏమైనా అన్నారు అక్కడ? ఏమనలేదండి. అసలు పౌలు గారికి ముఖ్య ప్రసంగికుడు అన్నారంటే ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే ఫస్ట్ దేవుని పని జరగాలంతే. బర్నబా ఆలోచన ఎటువంటిదంటే ఎవరు చెప్పినా ప్రమాదం నుంచి తప్పించే మాటలు చెప్పాలి. అది నేను చెప్పినా పౌలు గారు చెప్పినా, నువ్వు చెప్పితేనేంటి నేను చెప్తేనేంటి. ఇప్పుడు ఆడ గుంత ఉండండి, ఆడ పోతున్నప్పుడు నేను చెప్పాను ఆ గుంత ఆడుంది జాగ్రత్త అని, పక్కకు వచ్చి నేనైతే ఇంకా బాగా చెప్తున్నాను దాని గురించి. అంటే దాని గురించి ఏంటి ఆలోచన కదా? గుంత ఉందని చెప్పాలి, అతడు కూడా చెప్పాలి.
అతనేమంటున్నాడు తెలుసా, నేనేమంటున్నా తెలుసా, నువ్వేంటి అలా చెప్పి నేనంటే ఇంకా బాగా చెప్తున్నాను అనుకున్నావు అనుకో, దాని గురించి పెద్ద ఆలోచన లేదు కదా అక్కడ. ప్రమాదం ఉంది, జాగ్రత్త పడండి అని పౌలు గారు చెబితే పర్లేదు, అతను ఇంకా బాగా చెప్తున్నాడు కదా, అతను ముందు పెడతాం అని ఆ బర్నబా గారికి ఆలోచన అండి. అందుకని బర్నబా గారు ఎక్కువగా పౌలు గారిని హెచ్చిస్తున్నా సరే, పౌలు గారు పెరుగుతున్నా సరే ఓరవలేని తినవుతున్న ఆయనలో లేదు. అసూయ అనేది అసూయ మత్సరం అంటాం కదా, అదే బర్నబా గారితో లేదండి. అంత గొప్ప మనసున్న మంచోడైన ఎవరు? బర్నబా గారు. అందుకనే ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో అలా లేదండి అసలుకి. దేవుని పని జరుగుతున్నా నేను ఎందుకు ముందు లేను, నాకన్నా సీనియర్ కదా అతను, నాకన్నా జూనియర్ కదా అని ఆలోచనతో వచ్చే వారిని రానివ్వకోకుండా చేస్తున్నారు. కానీ అక్కడ అలా లేదు చూడండి. ఎవడున్నాడు అక్కడ? బర్నబాకు ద్విపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతని హెర్మే అనియు, మొత్తానికి పౌలు గారు ముఖ్య ప్రసంగి చేశారు. రైట్, ఇదంతా ఇద్దరి మధ్య వాళ్ళకి కాన్ఫర్మేషన్ అంటే ఇద్దరికి సరిపోయింది కాబట్టి ఓకే అయిపోయింది. ఇప్పుడు కింద ఏం జరుగుతుందని అంటే 13 చూస్తే, పట్టణముకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను, మీరు బాగా ఆలోచన చేస్తే ద్విపతి యొక్క పూజారి పైన ద్విపతి అని ఒక పేరు పెట్టారు బర్నబాకు. అంటే ద్విపతి అనేది ఒక అప్పట్లో గుడి దేవత. బాగా ఆలోచన చేస్తే పూజారి పేరు కాదు అది, దేవత. అంటే ఒక గుడిలో మరి పూజారి చేసే వ్యక్తిని కూడా ఆ గుడికి సంబంధించిన పూజారి అంటాం కదా. రాముడు పూజారి కదా, కొన్ని పేర్లు అలా ఉంటాయి. కానీ ద్విపతి అనేది కూడా అప్పట్లో ఒక దేవత. ఆ దేవత పేరు, అందుకని దేవతలు మానవ శరీరం ధరించుకుని వచ్చారు వీళ్ళు, కాబట్టి ఆ దేవతకి ఈ పేరు పెడదామని వాళ్ళ పేరు పెట్టి ఏం చేశారు, అక్కడ పూజ చేస్తున్నారు. అందుకని చూస్తూ, పట్టణంకి ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలిని అర్పింపవాలని ఉండెని. మొత్తం వీళ్ళకి తెలియదండి. ఇప్పుడు వాక్యం చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు వేరే పట్టణానికి, వేరే ప్రదేశానికి వెళ్తే వీళ్ళు మాట్లాడుకొని ఏం చేశారు, దండలు పూలు దహన బలి అర్పించడం మొత్తం తీసుకుని వెళ్తున్నారట. వెళ్ళిపోయేసరికి అక్కడున్నవారు ఎవరో కొద్దిగా పౌలు గారికి బర్నబా గారికి కొద్ది ఇన్ఫర్మేషన్ ఇచ్చారే, నీ గురించి బాగా చెప్తున్నారు అక్కడ, నీ గురించి ఏకంగా నీకు బలిని అర్పించడానికి తీసుకెళ్తున్నారు అన్నప్పుడు పౌలు గారికి భయం వేసింది. ఇక బర్నబా గారికి భయం వేసింది. వాళ్ళు పరిగెత్తుకుని వెళ్తారండి. చూస్తే అక్కడ 14 చూస్తే, అపోస్తులులైన బర్నబాయును పౌలును ఈ సంగతి విని, ఏ సంగతి కదా, మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, మీ గురించి బలిని అర్పిస్తున్నారు అక్కడ, అదంతా చెప్పేశారండి. చెప్పిన తర్వాత వాళ్ళు విన్నారట. వినేసి ఏం చేస్తున్నారట, తమ వస్త్రాలు చింపుకొని సమూహంలోనికి చెరబడ్డారట. వాళ్ళ వస్త్రాలు ఎందుకు చింపుకున్నారు చెప్పండి అక్కడ కదా. మనం ఇక్కడ ఉంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి కదా. చేసే కొద్దీ మాకు ఇంకా మేలు, మా గురించి అయినా కానీ అతనికి పిలవకపోయినా మనం పిలుచుకొని దండ వేయించుకునే రకం కదా. కానీ వీళ్ళు చూడండి ఏకంగా బలును అర్పిస్తున్నారట. వాళ్ళు అర్పిస్తున్న బట్టలు చింపుకొని వీళ్ళకి అర్థమైపోయింది. ఏం అర్థమైంది చెప్పండి. గతంలో 2 సందర్భాలు జరిగాయి. రాజు ఏం చేశాడు, చచ్చిపోయాడా, పురుగులు కూడా చచ్చిపోయాడా, ఆయనకు అర్థమైపోయింది అన్ని విషయాలు కదా. ఫిలిప్ గారు అనుకుంటా, పేతురు గారు ఓ పట్టణానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక రాజు అధిపతి, ఎవరు ఆ రాజు పేరు వచ్చేసి, వాళ్ళ ఇంటికాడికి వెళ్ళిపోయినప్పుడు అక్కడే మరి పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు వాళ్ళ మీదకి. గుర్తుందా? పేతురు గారు ఒక దగ్గరికి వెళ్తారు, ఒక అధికారి ఇంటికాటికి వెళ్ళి, కైసరు ఇంటికాడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా పేతురు గారు కాళ్ళ మీద ఎవరు పడతారు, అధిపతి పడతాడు కదా. కాబట్టి నేను కూడా ఇలాంటి నరుడే అని అక్కడ సైడ్ అయిపోతాడు. ఇక్కడ కొన్ని పరిస్థితులు వీళ్ళకి అందరికి అర్థమైపోయాయి, దేవునిగానే చూడాలి, మనుషుల్లో చూడకూడదు. వీళ్ళకి అర్థమైపోయి బట్టలు చింపుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారట, చొరబడ్డారు జన సమూహంలోనికి. గుంపు ఉంది కదా, గుంపులను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు, చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే కదా, మమ్మల్ని ఎందుకు అలా గొప్పవారుగా చేస్తున్నారు, మేమేం దేవతలం కావు,
మీరు ఎలాగైతే ఉన్నారో, మీరు ఎలాంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారో మేము కూడా అలాంటి స్వభావం కలిగిన నరులమే మేము. అంతే, దేవతలం కాదు, దేవుళ్ళం కాదు మేము అని ఇక్కడ చెప్పారండి. తర్వాత మీరు ఈ వ్యర్థమైన అక్కడ చెబుతూనే అండి ఇంకేం మాట్లాడతారు తెలుసా? అక్కడ వద్దని చెప్పారు కదా, ఆ వద్దని చెప్పే సందర్భంలోనే విగ్రహాల గురించి మాట్లాడితే ఇవి మీరు పూజించేద్దండి ఎంత ఎంత గొప్పగా చెప్తారు తెలుసా అక్కడ. ఎందుకంటే ఒక సామెత తిన్నాం కదా, ఒక దెబ్బకి కదా. ఇక్కడ జరిగింది ఒకటైతే విగ్రహారాధన గురించి కూడా ఎత్తుకొని చెప్తాడు ఇక్కడ. శుద్ధ ఏమంటాడు ఇక్కడ, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రములు వాటిలో నుండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎవరి వైపు తిరగాలి? ఇవన్నీ సృజించిన వారి వైపు మీరు తిరగాలి. అంటే తిరగలేదు కదా. దేన్ని పూజిస్తున్నారంటే ఎక్కువ విగ్రహారాధనకి ఎక్కువగా వాళ్ళకి ఇష్టపడ్డారు. అందుకనే మీరు వీటన్నీ చూడొద్దండి, వ్యర్థమైన వాటిని మీరు దేని వైపు చూడొద్దండి. దేని వైపు చూడాలి? దేవుని వైపు. ఈ సృష్టిని సృజించారు కదా, దాని వైపు, ఆయన తయారు చేసిన ఆయన వైపు మీరు ఏం చేయాలి? చూడాలి. ఇంకేమంటున్నాడు? ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని మీకు దేవుడు ఇన్ని చేస్తున్నా దేవుని గురించి ఏ సాక్ష్యం మీరు చెప్తున్నారు చెప్పండి? జరిగినది ఒకటి ఏంటి అక్కడ? వాళ్ళని గొప్పగా చేస్తుంటే అది వద్దని చెబుతూ నిదానంగా మీరు చేస్తున్నది కరెక్టేనా? మీరు దేవుని పూజిస్తున్నారా? దేవుని గణపరుస్తున్నారా? అసలుకి ఈ దేవుడు సృష్టించాడే మన ఆనందంగా గొప్పగా ఇలా మనం బ్రతుకుతున్నామే, తినగలుగుతున్నామా? ఎవరు ఇచ్చారు? ఇదంతా కూడా దేవుడిచ్చాడు కదా. ఆ దేవుని మీరు ఎప్పుడైనా పూజించారా? ఆరాధించారా? ఎప్పుడైనా గుర్తుకొచ్చాడు మీకు దేవుడు? అని ఎలా క్లాస్ పీకుతున్నాడు చూడండి ఇక్కడ. అదే చెబుతూ మేలు చేయుట చేత తన్ను తాను సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగు చెప్పి తమ బలును అర్పింపకుండా జన సమూహములను ఆపుట బహు ప్రయాసపడెను. ఏం చేశారంట? చాలా కష్టపడ్డారట ఆపడానికే. బట్టలు చింపుకొని అంత కష్టపడి అంత గట్టిగా అరిస్తేనే ఆపారండి. ఒక మాట చెప్తే ఆగేవారా? ఆగేవారు కాదు అసలుకి. ఒకవేళ మన పరిస్థితులు ఎప్పుడున్న వారు ఒకవేళ ఉండింటే వాళ్ళు సైలెంట్గా ఉండేవారు, బలులు అర్పించే వాళ్ళు అయిపోతుండే. అక్కడ కొన్ని గుడులు ప్రారంభమయ్యాయి. ఏ గుడులు తెలుసా? 2 పట్టణాలు ఉన్నాయి కదా, లుస్త్రా బాబా అని ఒకరికి, దెర్బే బాబా అని మరొకరికి. ఎవరికి వాళ్ళు గుడులు కట్టేసుకుని అక్కడికి బాబాలు తయారైపోయేవారు. బాబా అంటే ఎవరు? పూజించే వారిని బాబా అని అంటారు. కనుక వాళ్ళకి అది ఆలోచన లేదండి, ఇది వద్దు ప్రమాదం అని అక్కడికక్కడ బంద్ చేసుకొని వాళ్ళు బట్టలు చింపుకొని భయంకరంగా మీరు చేస్తున్నది తప్పని అంతమందిలో ఖండించారండి పౌలు గారు. ఖండించగలము చెప్పండి? అంతమందిలో ఒక జన సమూహమే వెళ్ళిందంట బలాన్ని అర్పించడానికి. అంతమందిలో వెళ్ళి మీరు చేస్తున్న తప్ప, మీరు చేయవలసినది ఇది అని చెప్పి స్వార్థ ప్రకటించి దాన్ని ఆపారంటండి కదా. ఆపేశారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది కదా, సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత మరొక సందర్భం ఎదురవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ పౌలు గారు బర్నబా గారు ఏ పట్టణంలో ఉన్నారు? ప్రస్తుతానికి లుస్త్రాలో ఉన్నారు. ఒకవేళ పౌలు గారికి కోపం వస్తే ఏ పట్టణస్తులు కొట్టాలి? లుస్త్రా. ఆ పట్టణస్తులుగా తిరుగుబాటు చేయాలో, కొట్టడమో తిట్టడమో సంథింగ్ ఏదో ఒకటి చేయాలి. కానీ ఇప్పుడు వేరే వేరే పట్టణస్తులు వస్తారని వీళ్ళని కొట్టడానికి. ఓ జనరల్గా ఆలోచించేద్దాం. ఈ ఊరిలో ఈ ఊరు అతన్ని కొడితే ఏదో చూపుకోవడానికైనా బాగుంటుంది. పక్కూరులందరూ కలిసి కొట్టారనుకో, అతను ఏమనుకుంటాను చెప్పండి? ఇతను ఎంత పాపం చేశాడో, పక్కూరులు వచ్చి కూడా కొడుతున్నారు ఇతన్ని అని అనుకోమా? ఇప్పుడు పౌలు గారిని ఏం చేస్తారు తెలుసా? పక్కూరులు వచ్చి కొడతారండి. ఇప్పుడు ఎవరో చూద్దాం, ఒక్కసారి మనం ఆలోచించేయాలి. ఇక్కడ బాగా ఆలోచన చేసి ఇదంతా జరిగిపోయింది కదా, ఇదంతా అయిపోయింది. ఏది అయిపోయింది? పైనాక అర్పణ గురించి మొత్తం క్లారిఫికేషన్ చేసిన తర్వాత
ఇప్పుడు 19వ వచనం చూస్తే, అంత్యోకయ నుండి ఈకోనియ నుండి ఎవరు వచ్చారట? ఎక్కడి నుంచి వచ్చారట? అంత్యోకయ దగ్గర ఉందనుకుంటున్నారట. అంత్యోకయ చాలా దూరం నుంచి వచ్చారండి వీళ్ళు. చాలా దూరం నుంచి అంత్యోకయ నుంచి వచ్చారట. తర్వాత వీళ్ళు ముందు ఈకోనియ పట్టణం నుంచి వచ్చారు కదా, అక్కడ పాదులు దులిపేసి వచ్చారు కదా, ఆ పట్టణస్తులు, అంత్యోక పట్టణస్తులు యూదులైన వారు ఈ విషయం తెలుసుకున్నారు. పౌలు గారు, బర్నబా గారు ఈ లుస్త్రాలో ఉన్నారు అనే విషయం తెలుసుకొని అక్కడి నుంచి వచ్చారట. వచ్చి యూదులు, ఎవరంటే అక్కడ వచ్చిండేది యూదులు వచ్చి అక్కడున్న లుస్త్రాలో ఉన్న జన సమూహములను తమ పక్షముగా ఏం చేసుకున్నారట? వారి వైపు తిప్పుకున్నారట. ఎందుకు? ఏదైనా మంచి కార్యం చేయడానికే కదా, ఏదైనా గొప్ప కార్యం చేసి ప్రజలను రక్షించేద్దామని గొప్ప కార్యాలు ఏం చేస్తున్నారు రేటు వాళ్ళు. పక్కూరు నుంచి వచ్చారు. పక్కూరు నుంచి వచ్చి 2 పట్టణాల నుంచి వచ్చారు. అంత్యోక నుంచి ఈకోని నుంచి వచ్చి యూదులందరూ ఆ ఊరిలో ఉన్న పట్టణస్తులందరినీ వాళ్ళ వైపు తిప్పుకొని ఏం చేస్తున్నారట? పౌల మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణపు వెలుపలికి అతన్ని ఏం చేశారట? చచ్చేంతవరకు కొట్టారంటే ఎంతమంది కొట్టింటారు చెప్పండి కదా? మొత్తం 3 ఊర్లు కలిపి కొట్టారు కదా. లుస్త్రా వాళ్ళు కొట్టారు, ఈకోనియ వాళ్ళు కొట్టారు, అంత్యోకయ. ఇంతమంది కొడితే మనిషి బ్రతకగలరా చెప్పండి? ఒక రాయి తలకు తగిలితేనే కోమాలకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి, అంతేనా? మరి ఇప్పుడు పౌలు గారిని ఒక 10 మంది కొట్టారా? లేకపోతే ఒక 20 మంది కొట్టారా? 30 మంది కొట్టారా? జన సమూహం అతని పక్షంగా చేసుకున్నారంటే ఊరే కొట్టిందండి ఆయన్ని. 3 ఊర్లు కలిపి కొట్టారండి. ఏం తప్పు చేశాడు చెప్పండి ఆయన కదా? అసలు తప్ప చెప్పండి అది. ఆనాడు యూదులకి తప్పులా కనబడిందండి వాళ్ళకి. అంటే నిజమని వాళ్ళకి తెలుసు, ఇది తప్పు కాదని తెలుసు, కానీ వాళ్ళకి వచ్చే అహంగా ఉంటుందే, వాళ్ళకి ఈగో అని ఉంటుంది చూడండి, ఈగో కదా. అది తప్పైనా సరే వాళ్ళు స్వీకరించరు. తప్పైన వాళ్ళు స్వీకరించారు. ఏం చేస్తారు? నా తప్పని అంటావా అంటే నా తప్పని అంటావని వాళ్ళు తిరుగుబాటు చేస్తారు కదా. తిరుగుబాటు చేస్తారేమో కానీ నాది తప్పు కదా, రైట్, మార్చుకుందాం అనే గుణము ఆ యూదుల్లో కొంతమందిలో లేదు. ఎందుకంటే అంత్యోక నుంచి ఈకోనియకి మొత్తం కూడా చూసుకొని వచ్చేసరికి వాళ్ళని ఎదిరించి మాట్లాడుకుంటూ వచ్చారు పౌలు గారు ఎక్కడొచ్చినా సరే కదా. అందుకని వాళ్ళందరూ వచ్చి పౌలు గారిని రాళ్ళతో కొట్టారండి. రాళ్ళు ఎలా ఉంటాయి? గులకరాలు ఉంటాయి, ఇంత పట్టుకుంటే పిడికి నిండా వచ్చేదండి రాయి. పట్టుకుంటే పిడికి నిండా వచ్చేది. ఇంత రాయి తీసుకుని కొడితే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి కదా. చచ్చిపోతారండి అంతే. ఈడ్చుకొని వెళ్ళిపోయారని చచ్చిపోయారని. అందుకని ఇక్కడ ఏమనుంది? ఇక్కడ రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకోని, అంటే చచ్చిపోయానండి అతను ఇంకా అనుకున్నారట. ఇంకా అతను ఇంకా ఎలా అయిపోయింటాడు చెప్పండి? రక్తపు మడుగులు అయిపోయాడనండి కదా. రక్తపు మడుగులు అయిపోయి అతన్ని ఈడ్చుకొని వెళ్ళిపోయారట. ఎవరిని కొడతారు చెప్పండి రాళ్ళతో? బైబిల్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి వ్యభిచారం చేసిన వారిని కదండి ఎక్కువ కొట్టేవాళ్ళు. మరి ఇతను ఏం చేశాడు? అసలుకి తప్పనేది ఎక్కడ కనపడకపోయినా వాళ్ళు అంత భయంకరంగా కొడుతున్నారంటే సత్యాన్ని ఎక్కడ ఎలా ఆపుతున్నారో మనం బాగా ఆలోచించాలి. నిజం వస్తున్నప్పుడు ఆ సత్యం ఏమవుతుంది? అడ్డుగా నిలబడుతుంది. కానీ అడ్డుకొనడానికి అంత శక్తి ఉండదు కదా. నిజము చెప్పులు వేసుకుని బయటకు వస్తే అబద్ధం ఏమవుతుందంట? చుట్టూ వేసుకొని వచ్చేస్తుందంట కదా. అబద్ధాన్ని కూడా పవర్ ఎక్కువే, కానీ నిజం ఎప్పటికైనా నిప్పు లాంటిది, బయటకు వచ్చేస్తుంది, ఎప్పటికైనా వచ్చేస్తుంది అది కదా. దాన్ని ఆపాలనుకున్నారు అప్పటి వరకే, కానీ తర్వాత ఆపగలరా చెప్పండి? ఇలాగా ఎవరు ఆపలేరండి. ఇప్పుడున్నవారు ఒక వ్యక్తి చేశారండి, నేను చచ్చిపోయే లోపల ఈ దేశంలో ఒక క్రైస్తవుని కానీ ఒక చర్చిని కానీ ఒకరిని చేస్తానన్నాడు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఎవరో తెలుసా? తెలిసిన వ్యక్తి ఎవరు? కరుణాకర్ సుగుణ్ అనే వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఆయన కరుణాకర్ శివశక్తి ఆయన ఒక స్థాపించాడా. అతనిది యానివర్సరీ డే. ఇప్పుడు చర్చి మన యానివర్సరీ డే ఎలాగైతే జరుపుకుంటామో వాళ్ళది కూడా ఒక యానివర్సరీ డే జరుపుకున్నారు. జరుపుకున్నప్పుడు అతను మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నేను చచ్చిపోయే లోపల ఒక చర్చినైనా నేను
ఈ దేశంలో ఉండనివ్వకుండా చేస్తాను, ఒక పాస్ట్ను కూడా నువ్వు ఉండనివ్వకుండా చేస్తాను అని అతను భయపడుతున్నాడంట. దాని గురించి ఉంటారేమో అని. అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? నేను చచ్చిపోయే లోపల ఈ దేశంలో ఎవరిని నేను ఉంచనంటారు. ఇతను ఎవరు చెప్పండి? ఏదో దేశ ప్రధానే? అధికారులే గజ వణికి సైలెంట్ అయిపోయారు, ప్రాణాలు వదిలేరు. ఇతను ఎలాంటి వాడు చెప్పండి? చిన్న వ్యక్తి అండి ఇతను, అంతే. దేవుని దగ్గర ఏం చేస్తారు చెప్పండి కదా? క్రైస్తవులు ఎలాంటి వారు అంటే నువ్వు ఎంత చంపేగితే అంత పుట్టుకొస్తూ ఉంటారు కదా. ఒక పురుగు ఏదో ఉంటుంది, ఒక పురుగు చంపేవనుకో దాంట్లో నుంచి ఇంకెన్నో పురుగులు వచ్చి ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయట. అలాంటి వారు క్రైస్తవులు. ఎంత అడ్డుకుందామని ప్రయత్నం చేస్తున్నా ఇంకా వెలుగుతూనే ఉంటుంది, ఎంత ఆర్పాలని ట్రై చేస్తున్నా ఇంకా వెలుగుతూనే ఉంటుంది. అలాంటిది క్రైస్తవం. అలాగే వీళ్ళు ఆపడానికి ట్రై చేశారు కొంతకాలం వరకు. అప్పుడున్న వారి వరకే ఏం చేశారు? రాళ్ళతో వచ్చి కొట్టి చంపేశారండి. చంపడానికి ట్రై చేశారు, చచ్చిపోయారని వెళ్ళిపోయారంటే వాళ్ళు. కుక్కని ఈడ్చుకుని వెళ్ళిపోయినట్టుగా లుస్త్రా ఊరు బయటకు ఈడ్చుకొని వెళ్ళిపోయారండి. చూద్దాం తర్వాత ఏం జరిగిందో. అయితే శిష్యులు ఏం చేశారట? ఈడ్చుకుని వెళ్ళిపోయారా, ఊరు బయటకు తీసుకుని వెళ్ళిపోతే అందరూ ఆయన వైపు చుట్టూ బాధపడుతున్నారంట. బాధపడరా చెప్పండి? ఆత్మీయ తండ్రి కదా అక్కడ జనరల్గా ఆలోచన చేసి అందరిని ఒక స్టేజ్లో పెట్టిన వ్యక్తి పౌలు గారు. అతను భయంకరంగా కొట్టేసరికి అందరూ బాధపడుతూ చుట్టూ నిలబడినారంట. ఏమైందో ఏం కథ, ఏ బాధతో ఉన్నారు. ఆ సిచ్యువేషన్లో అసలుకి పౌలు గారు లేచి దెబ్బ తలిగిన వాడు వచ్చి ఆ సర్ది చెప్పాలి కదా, ఏం కాదు జాగ్రత్త ఉండని. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈయన వెళ్ళి సంభాషణ చేస్తున్న మీరేం భయపడకండి అని. ఇది ఎలా ఉంటుంది చెప్పండి? ఇక యాక్సిడెంట్ అయ్యి పడున్నవాడు దగ్గరికి వచ్చి పక్క వాళ్ళు చెప్తారు ఏం భయపడకుండా ఏం కాదని. పడిన వ్యక్తే లేచి నిలబడి మీకేం కాదులే అంటున్నాడంటే ఎంత ఇదిగా ఉంటుంది చూడండి కదా. అదే చూపుతున్నాడు ఇక్కడ. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచిచుండగా అతడు లేచి పట్టణంలో ఏం చేశాడంట, మరలా ఏ ఊరినైతే నుంచి వెళ్ళేశారో ఆ ఊరికే మళ్ళీ వచ్చారంట. ఈ డైరీ ఎలా వచ్చింది చెప్పండి? ఇంత ధైర్యం ఎలా వచ్చింది? కొట్టున ఊరిలోకి వెళ్ళిపోతాయని చెప్పాడు. అంతెందుకంటే ఒక ఊరితో ఒక కుటుంబంతో కూడా వాడితే ఆ ఊరికి వెళ్ళమే, ఇక్కడ ఊరే వచ్చి కొట్టింది. అంత ధైర్యంతో ఎలా వెళ్ళిపోయాడు చూడండి ఇతను కదా. ఆయనకు అనుకున్నాడు ఇక చచ్చిపోతే దేవుని పని, దేవుని కూడా చచ్చిపోతా, బ్రతికి దేవుని పని చేస్తా, ఫిక్స్. ఆ రెండు పనులండి ఆయనకు, అంతే, ఏ పని లేవు ఆయనకి. ప్రవేశించి మరునాడు బర్నాబాతో కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడట? దెర్బేకి వెళ్ళిపోయాడు కదా. లుకయోనియాలో 2 పట్టణస్థులు లుస్త్రాలో జరిగిన సన్నివేశం ఇదంతా కూడా. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు దెర్బేకి వెళ్ళిపోయారు. దెర్బేలో ఏం జరిగింది చూడాలి. వారు ఆ పట్టణములలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత ఏ పట్టణస్థుల్లో? దెర్బేలో. అంటే అక్కడ కూడా వెళ్ళి స్వార్థ ప్రకటించి అక్కడ ఉన్న వారందరినీ శిష్యులుగా క్రైస్తవులుగా చేసి అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. అది చెప్తున్నాడు ఇక్కడ. చేసి తర్వాత లుస్త్రాకును ఇకోనియకును ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అదే మార్గంలో రిటర్న్ వచ్చాడు కదా. ఇకోనియా నుంచి లుకయోనియాలో ఉన్న లుస్త్రాకు వచ్చారు, లుస్త్రాకు నుంచి దెర్బేకి వచ్చారు. దెర్బేలో కూడా స్వార్థ ప్రకటించి ఎంతోమందిని శిష్యులుగా చేశాడు. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారట? శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకు వచ్చారు. లుస్త్రా నుంచి వెళ్ళిపోయారు కదా దెర్బేకి. ఇప్పుడు దెర్బే నుంచి లుస్త్రాకు వచ్చారు. లుస్త్రాకును ఇకోనియాకును తర్వాత అంత్యోకును తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ పట్టణాలందరికీ చెప్పుకుంటూ వస్తున్నాడట. వస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు? శిష్యులను దృఢపరుస్తున్నాడట. ఇంత దెబ్బలు తిని ఇంత బాధలు ఉన్న వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడు? అందరినీ బలపరుస్తూ మీరేం భయపడకండి, శ్రమలు వస్తాయి మీకు కూడా. ఈ శ్రమలు ఎందుకో తెలుసా? ఎందుకు అనుభవించాలో తెలుసా? మనకు మరణించిన తర్వాత రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఈ యొక్క శ్రమలు మనకు అదే చెప్తాడు. కింద ఏమంటున్నాడు తెలుసా? ఆ శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు. ఎందుకు శ్రమలు అనుభవించాలో తెలుసా? కంపల్సరీగా మన భూమి మీద దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే శ్రమ మనకు ఒక టికెట్ లాంటిది కదా. ఈ టికెట్ అంటే ఏంటి? శ్రమ. ఈ శ్రమ అనుభవిస్తేనే దేవుని రాజ్యంలో అడుగు పెట్టగలం, స్వతంత్రించుకోగలం, దాన్ని మనము చేరుకోగలం.
కాబట్టి మీరు శ్రమలు వస్తున్నాయని వేడుకడుగు వేయకండి. మరి వీళ్ళు ఎలా చేయాలి? ధైర్యంగా ఉండాలి. ఆయన అందరిని ధైర్యపరుచుకుంటూ వస్తున్నాడు పౌలు గారు. తర్వాత ఏం జరిగింది? మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిన. ఎవరికి అప్పగించాడు పౌలు గారు? సంఘాన్ని ఎవరికి అప్పగించాడు? మరలా చదువుతూ అర్థం కావడానికి. వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారంట. ఎవరిని? సంఘాన్ని ప్రభుకు అప్పగించారు. ఎవరు? పౌలు గారు. ఇప్పుడు అప్పగిస్తున్నారు. చెప్పండి, ఎవరికి అప్పగించుకుంటున్నారో తెలుసా? అసలు మాకే, మీరు క్రీస్తుకు కాదు. అలాగే అయిపోయింది కదా చాలా వరకు కూడా. పాస్టర్ల వైపునే తిప్పుకుంటున్నారు కానీ క్రీస్తు వైపు తిప్పట్లేదు. క్రీస్తుకు అప్పగించలేకపోతున్నారు. ఎవరు అప్పగించుకుంటున్నారు? మీరే మాకు అప్పగించి, మీరే మాకు ఇక నేనే కాదు దేవునిలాగా ఉంటాను మీకు అని చాలా గొప్పగా చెప్పుకుంటుంటారండి. ప్రతి సేవకుడు ఇలాగే చేసుకుంటున్నారు. ఇప్పుడంతా కూడా దేవునికి దగ్గర చేయట్లేదు, తనకు తాను దగ్గర చేసుకుంటూ పనికి ప్రతి దానికి ఉపయోగించుకుంటున్నారు కానీ దేవుని పనికి ఉపయోగించుకోవట్లేదు. అసలుకి పౌలు గారిలో ఉన్న ఆ మంచి గుణం చూడండి. అసలుకి వారిని ప్రభువుకి అప్పగించారట. వండర్ఫుల్ మాట అండి. అసలుకి అప్పగించరు. తర్వాత ఏం జరిగింది? అప్పగించి తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియకు వచ్చి మరియు పెర్గెలో వాక్యం బోధించి అత్తాలికు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడెక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకకు తిరిగి వచ్చిరి. ఎక్కడికి వచ్చారట ఇప్పుడు? ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టారో రిటర్న్ అలాగే వెళ్ళిపోయారండి. మళ్ళీ అలాగే ఇప్పుడు స్టార్ట్ అంటే పునాది వేసుకుంటే సంఘాన్ని స్థాపించుకుంటూ వచ్చారు. స్థాపించిన తర్వాత ఆ సంఘాన్ని బలపరుచుకుంటూ ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఎక్కడికి వెళ్ళిపోయారు? చివరికి అంతకి వెళ్ళిపోయారండి. సొంతూరా సువార్త ప్రారంభించిన వాళ్ళున్న ప్రదేశం ప్రస్తుతానికి అంతవరకు సొంతూరు తార్సుపట్నం. ఇంకొక ఇక్కడ విషయం ఏంటంటే, లుస్త్రాలు వెళ్ళారు కదా. లుస్త్రా పక్కనే ఉంది తెలుసా? తన సొంతూరు అని తార్సుపట్నం ఉంది. ఇంత దెబ్బలు తిరిగిన తర్వాత మనం ఏం చేస్తాం? జనరల్గా మన ఊరు ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని వద్దాం అని పక్కూరు, వాళ్ళ సొంతూరు అయినా పక్కూరికి వెళ్ళలేదండి పౌలు గారు. మరి మ్యాప్లో చూస్తే బాగా ఆలోచించండి. మ్యాప్ చూడండి ఒక్కసారి. లాస్ట్గా మ్యాప్లో చూస్తేనండి ఇకోనియా, లుస్త్రా, దెర్బే ఈ 3 పట్టణాలు కుడివైపున తార్సు పట్టణం ఉంటుందండి. ఈ తార్సు పట్టణం తన సొంతూరు. పక్కన ఉన్న సొంతూరుకి వెళ్ళలేదు చూడండి. మనమైతే కదా, మన సొంతూరు కదా, మన వాళ్ళు ఉన్నారు అందరు అక్కడ, వెళ్ళి చూసుకుని వద్దాం, ఒక వారం ఉండి వద్దాం, మనకు ఎన్నో దెబ్బలు తగిలాయి కదా అని మనమైతే వెళ్ళొచ్చేవారు. కానీ పౌలు గారు అయితే తన సొంతూరు ఉన్నా సరే దేవుని పని ముఖ్యం, నాకు ఎన్ని జరిగినా సరే దేవునిలో కొనసాగాలి. సొంతూరుకి వెళ్ళడానికి అవకాశం ఉన్నా సరే ఆయన వెళ్ళలేదండి. చూడండి, దేవుని మీద ఎంత భక్తి ఉందో, ఎంత భయం ఉందో, దేవుని పని చేయాలని ఎంత తాపత్రయం ఉందో ఈ చిన్న పనిలో మనకు అర్థమైపోతుంది కదా. పక్కనున్న వెళ్ళలేదంటే ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? పౌలు గారు ప్రాధాన్యత ఇచ్చారు, దేవునికి ఇచ్చారు. కనుకనే సొంతూరును వదిలేసుకొని వచ్చాడు ఆయన. పక్కనున్న వెళ్ళి రావట్లేదు అక్కడ కదా. సొంత వాళ్ళ కోసం దేవుని కూడా వదిలిపెట్టుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయండి. సొంతూరు పక్కన ఉన్నా సరే ఆయన అసలు పట్టించుకోలేదండి. ఆ ఊరు పేరు పెద్దగా పట్టించుకోలేదు. మనం ఏం చేస్తామంటే పక్కనే కదా 10 కిలోమీటర్లు వెళ్ళేసి వద్దాం, చూసుకొని వద్దాం. ముందుగా ఏం జరిగింది? బాగా కొట్టారని ఆయన్ని, ఎన్నో దెబ్బలు, గాయాలు, రక్తాలతో ఉన్నాడు. ఆ సిచ్యువేషన్లో మనం అయితే కంపల్సరీగా వెళ్ళాం. కంపల్సరీగా వెళ్తారు, ఎవరున్నా సరే వెళ్తారు. పౌలు గారు వెళ్ళలేదు. వెళ్ళింటే పౌలు గారు అయ్యేవారు కాదు. వెళ్ళలేదు కనుకనే పౌలు గారు అయ్యారు కదా. ఆ పేరు చెప్పాలన్నా అసలు ఆ పేరులో ఉన్న పవర్ఫుల్ అసలు మాట వేరండి. అసలుకి ఆ పేరు వింటున్నప్పుడల్లా
క్రీస్తు కనపడాలి కదా. అలాగా ఆ పట్టణాలన్నీ కూడా లుస్త్రా నుంచి ఇకోనేకి, దెర్బేకి వచ్చి, దెర్బే నుంచి లుస్త్రాకి వచ్చారు, దెర్బే నుంచి ఇకోనేకి వచ్చారు, ఇకోన్ నుంచి అంత్యోక మిగతా ప్రాంతాలన్నీ ఎలాగైతే అలాగా తిరిగి ఎక్కడికి వచ్చారు, మొత్తానికి అంత్యోకకు వచ్చారు. ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికి వచ్చారంట. అక్కడికి వెళ్ళి అందరూ జరిగిన విషయాలన్నీ సంఘం అంతా పంచుకుందంటండి. అది విషయాలు చెప్తాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ, వారు వచ్చి సంఘమును సమకూర్చి వాళ్ళు అంత్యోకకు వచ్చారు. సంఘమంతా కలుసుకున్నారట. కలుసుకొని ఏం చేశారు, సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారములు తెరిచిన సంగతులు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. ఏం చేశారంటే అక్కడ ఆ ఊరికి వచ్చింది, అంత్యోకకు వచ్చారు. అంత్యోక దగ్గరికి వచ్చి ఇక్కడ మొదటి సువార్త ప్రయాణంలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా చెప్పారండి. ఎందుకంటే ఈ మొదటి సువార్త ప్రయాణంలో వారిని ద్వారాలు తెరిచేటి కదా, ఎన్నో కొన్ని సందర్భాలు చూస్తే కదా, ద్వారాలు ఇవన్నీ గొప్పగా సంఘమంతా కలుసుకొని మాట్లాడుకొని దేవుణ్ణి గణపరిచారంట అక్కడ కదా. మంచి కార్యాలు, గొప్ప అయిన కార్యాలను అక్కడ వివరించాడు. అక్కడ వచ్చి సంఘమంతగా సంతోషపడి కొంతకాలం ప్రస్తుతానికి అక్కడ ఉన్నాడు. ఇది పౌలు గారి యొక్క మొదటి స్వార్థ ప్రయాణం. మనం చదువుకోవడానికే 3 వారాలు పడితే తిరిగిన దానికి 3 వారాలు పట్టింది కదా. దాదాపుగా ఇది ముగించడానికి పౌలు గారికి పట్టిన కాలం వచ్చేసి 1400 మైళ్ళు దూరం. 1400 కిలోమీటర్లు కాదు, 1400 అంటే 1300 నుంచి 1400 మైళ్ళ దూరం ఇది ప్రయాణం చేశారండి. నడిచడమే, ఓడ ప్రయాణం నడవకే ఎక్కువ ఉందండి. అసలుకైంది నడవకే ఎక్కువ ఉంది. 1400 మైళ్ళు అంటే దాదాపుగా 2400 2500 కిలోమీటర్లు కదా. మనకి ఇంకా ఎన్నో వాహనాలు ఉన్నాయి కదా. అక్కడ వాహనాలు ఉన్నాయి చెప్పండి ఆయనకి? కాలినడికేనండి, కాలినడికే. సువార్త ప్రారంభించినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం అయిపోయింది. ఏమైందని తెలుసా? క్షీణించిపోతూనే ఉంది. పైన మాత్రం క్షీణించిపోతున్న పౌలు గారు, లోన మాత్రం ఆంతర్య పురుషుడు దినదినం ఆయన ఏం చేయవుతున్నాడు? అభివృద్ధి అవుతున్నాడు. కనుక ఈ మొదటి సువార్త ప్రయాణంలో ఎన్నో సందర్భాలు మనకు ఎదురైనాయి. ఈ చదువుతున్నప్పుడల్లా ఈ ఓన్లీ చదువుకోవడానికి మాత్రమేనా చెప్పండి? కాదు కదా. వాళ్ళ జరిగిన సన్నివేశాలన్నీ మనకు కూడా ఎదురవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా తయారవుతాయో మనకు తెలియట్లేదండి కదా. కనుక మన అన్నిటి విషయంలో సిద్ధంగా ఉండాలి. దేనికైనా మనం తెగించే వారిలో ఉండాలి. అలా ఉంటే కంపల్సరీ మనకు పరలోకం వస్తుంది. కనుక పౌలు గారి యొక్క మొదటి సువార్త ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి ముగింపైంది? అంత్యోక నుంచి చివరికి దెర్బే పట్టణానికి ముగింపు. అక్కడి నుంచి మరలా అంత్యోకకు వచ్చారు. అక్కడ ఆయన జరిగిన విషయాలు సంఘం అంతా కూడుకొని చెప్పారు, సంతోషపడ్డారు. అక్కడి వరకు ముగించబడింది కదా. అర్థమైపోయిందా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ప్రస్తుతానికి? అంత్యోక నుంచి చివరి పట్టణమైన దెర్బే. అంటే లుకయోనియా అనే దేశంలో ఈ 2 పట్టణాలు ఉన్నాయి కదా. మరలా తిరిగి ఏ పట్టణస్థలు అయితే గుండా వచ్చారో అదే దారి నుంచి వచ్చి అందరు బలపరుస్తూ వస్తున్నారండి. కనుక పట్టిన కాలం ఎంత అని చెప్పాను? 1400 మైళ్ళు దూరం, దాదాపుగా 2000 కిలోమీటర్ పైనే ఆయన తిరిగాడు. కనుక ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తున్నప్పుడల్లా మన విశ్వాసం బలపడుతూ రావాలి కదా. కాబట్టి మొదటి సువార్త ప్రయాణం కంప్లీట్ అయిపోయింది. అర్థమైందా? మొదటి సువార్త ప్రయాణం ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన. మన రెండో సువార్త ప్రయాణం ఇంకా గొప్పగా ఉండబోతుంది. కాబట్టి ఈ మొదటి సువార్త ప్రయాణం ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు మనం స్టార్ట్ చేసి ముగించాం? మనం చదువుకున్న అధ్యాయాలు ఎక్కడి నుంచి? మన సువార్త ప్రయాణంలో పౌలు గారి గురించి ప్రారంభించిన అధ్యాయం ఏది? 13 8.
7 అధ్యాయములు చివరి వచనం నుంచి కదా, అక్కడ స్టెఫెన్ గారిని ఏం చేస్తారు కదా, అక్కడే కదా పౌలు గారు ఎంట్రన్స్ అవుతారు. అక్కడ నుంచి ఈ 14వ అధ్యాయం 13వ అధ్యాయం చివరి వచనాల వరకు ఇది ఆయన గురించి మీరు ఏం చేయాలంటే మరొక్కసారి టైం ఉన్నప్పుడు ఇది చదువుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. మనకి చెప్పడానికి ఆయాసం వస్తుందండి అసలుకి, ఆయనకి ఎలా తిరిగిండాలి అసలుకి. కనుక ఆలోచించేద్దాం. ఆయన వెనక ఎవరున్నారో మనకు అర్థం చేసుకోవాలి. ఇంత తిరిగాడంటే దేవుడు ఉన్నాడు. ఆయన వెనక దేవుడు ఉన్నాడు కనుకనే ఎన్ని ఆపదలు వచ్చినా ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళిపోయాడండి. కనుక ఇలాగ మనం కూడా ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళాలని మరి మనం చేసుకుంటే ఈ మాటలు నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రెండు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు కూడా పౌలు గారి యొక్క సువార్త ప్రయాణంలో, మొదటి సువార్త ప్రయాణంలో తండ్రి చాలా విషయాలు మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పౌలు గారి సువార్త ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మిమ్మల్ని ఆనుకొని తండ్రి మిమ్మల్ని విడవకోకుండా ఎల్లప్పుడూ మీ యొక్క తండ్రి మీలో వాళ్ళు ప్రయాణించారు తండ్రి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మిమ్మల్ని దూరం పెట్టలేదు తండ్రి. అలాంటి గొప్పదైన ఆలోచనను మేము కూడా పొందుకొని నిలబడటకు కృప దయచేయమని వేడుకొనుచున్నాం. విన్నవారి హృదయంలో మీ వాక్యాన్ని ఫలించి అభివృద్ధిపరచమని వేడుకొనుచు. మరలా మీ చిత్తమైతే బ్రతుకుంటే మరొక వారు ఇలాగ కలుసుకొని మీ అందు ఆనందించే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని మీ ప్రియకుమారుడు మరొక రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.